ఓం నమ శివాయ శ్రీమాత్రే నమః. మిత్రులకి శ్రేభిలాషులకి అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు. మిత్రులారా, మీ అందరికీ పరాదేవత ఎల్లవెల్లలా మీతో ఉండి మీ మనోవాంఛ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మనం ఒక్క నిమ్మకాయతో జీవితాన్ని మార్చుకోగలిగే ఉపాయాలు తెలుసుకుందాం. చాలామంది మిత్రులు, గురువుగారు, మాకు ఏది చేసినా ఇబ్బందికరంగా ఉంటుంది, ఏమి చేయలేకపోతున్నాము అని చాలామంది మెయిల్స్లోను కామెంట్స్లోను అడుగుతూ ఉన్నారు. ఒకే ఒక్క నిమ్మకాయతో జీవితాన్ని మార్చుకోవచ్చు. చాలా తేలికైన ఉపాయం, అద్భుతమైన ఉపాయం. మీరు ఈ ఉపాయాన్ని చేయటం వల్ల మీకు ఎటువంటి లాభాలు కలుగుతాయి, ఎవరు చేయాలి, ఎందుకు చేయాలి మీకు వివరిస్తాను. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఛానల్ని కొత్తగా చూసే మిత్రులు సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేయండి. అలాగే కొత్త ఛానల్ లింక్స్ని వీడియో డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది, వాటిని కూడా సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. చాలామంది అక్క చెల్లెళ్ళు, మిత్రులు కూడా మా ఇంట్లో ఎప్పుడు ఏదో బాధ, ఏదో ఇబ్బంది, మా ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఉంది, దాని నుంచి బయటపడాలి, ఇలా అడుగుతూ ఉంటారు. ఎన్ని ఉపాయాలు చెప్పినా రెగ్యులర్గా అడిగే క్వశ్చన్ అదొకటి. అలాగే కుటుంబ సభ్యుల్లో ఎవరైనా ఒక వ్యక్తి ప్రతి చిన్న విషయానికి కోప్పడటం, చిరాకు పట్టడం, ఏ పని చేయకుండా ఇంట్లో కూర్చొని ఇంట్లో వాళ్ళ మీద పెత్తనం చెలాయించడం, అలాగే ఏదైనా పని చేస్తూ మానేయటం, నేను పని చేయను, ఇలాగే ఉంటాను, మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి అని ఇంట్లో వాళ్ళతో గొడవ పడటం, ఇలా జరుగుతూ ఉంటే మీరు ఖచ్చితంగా ఈ పని చేయండి. ఇది ఇంట్లో ఎవరో ఆ వ్యక్తే కాదు, ఇంట్లో వారు ఎవరో ఒకరు చేయవచ్చు. ఎందుకంటే అలా ఉన్న వ్యక్తి మనసు మారి, మీ కుటుంబ సభ్యుల్లో ఎవరన్నా అలా ఉంటే మనసు మారి వారు అనుకూలంగా మారుతారు. అలాగే అనారోగ్యంతో ఇబ్బంది పడుతూ ఉన్నా, అప్పులు చేసి ఇబ్బంది పడుతూ ఉన్నా ఈ ఉపాయం చేయవచ్చు. మీకు కొంతమందికి అనుమానాలు ఉంటాయి, మా మీద ఎవరో తంత్రమంత్ర ప్రయోగాలు చేశారు, మా ఒంట్లో దెయ్యం ఉంది, భూతం ఉంది, ఇలా అనుకునేవారు కూడా ఈ ఉపాయం చేయవచ్చు. అలాగే అంటే అనుమానం ఉంటేనే చేయవచ్చు, డైరెక్ట్గా ఉన్నా చేయవచ్చు, అనుమానం ఉన్నా చేయవచ్చు. ఈ ఉపాయాన్ని ఆడవారైనా మగవారైనా చేయవచ్చు. ఆడవారు నెలసరి సమయంలో కూడా చేయవచ్చు. అలాగే ఈ ఉపాయానికి ఎటువంటి నియమ నిబంధనలు లేవు. ఈ ఉపాయాన్ని మనం నిర్భయంగా చేయవచ్చు. అలాగే నిమ్మకాయని ఒకటి గుర్తుంచుకోండి, నిమ్మకాయని ఎవరికీ కూడా అప్పుగా ఇవ్వకూడదు. నేను ఈరోజు నిమ్మకాయ ఇవ్వండి, రేపు పొద్దున్న తీసుకుంటే మళ్ళీ మీకు ఇస్తానంటే అలా అప్పుగా ఇవ్వమాకండి, అది మంచిది కాదు. అలాగే బయటి వ్యక్తులు, మీకు తెలియని వారు ఎవరైనా సరే మీకు నిమ్మకాయని ఇచ్చారనుకోండి, మీ చెట్టు దగ్గరికి వెళ్ళి తెచ్చుకోవడం వేరు, ఎవరన్నా మీకు నిమ్మకాయ తీసుకొని ఇచ్చారనుకోండి, అలా కూడా తీసుకోమాకండి. ఎందుకంటే ఒక్కొక్కసారి ఇంటి పక్కన వారు కావచ్చు, మిత్రులు కావచ్చు, ఏదన్నా ప్రయోగాలు చేసి నిమ్మకాయలు డైరెక్ట్గా ఇవ్వవచ్చు. ఇది వశీకరణ ప్రయోగాల్లోనూ, తంత్ర ప్రయోగాల్లోనూ కొన్ని ప్రయోగాల్లో వాడుతూ ఉంటారు, వాటిని విసిరేస్తూ ఉంటారు. అలాగే మీరు ఇంటికి వాడుకోవడానికి కొనుక్కోవచ్చు, తెచ్చుకోవచ్చు. అలాగే పక్కింటి వారు ఇచ్చారు కదా అని చెప్పి డైరెక్ట్గా తీసుకోమాకండి. అలాగే శనివారం, మంగళవారం మీరు రోడ్డు మీద ఎప్పుడైనా వెళ్తున్నప్పుడు ఎక్కడైనా నిమ్మకాయ కనిపిస్తే వాటిని తాకవద్దు, దాటవద్దు, పక్క నుండి వెళ్ళిపోండి, ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఎందుకంటే నిమ్మకాయని ప్రయోగాలకి విరివిరిగా వాడతారు కాబట్టి ఇది గమనించండి. కొంతమంది తెలియక దాటినా తెచ్చుకున్న ఇబ్బందులు కామన్గా ఉంటాయి. అలాగే ఈరోజు మనం ఈ ఉపాయంలో మీకు తేలికైన పరిహారం చెప్తాను. ఏ వ్యక్తి అయితే ప్రతి చిన్న విషయానికి కోప్పడటం, చిరాకు పట్టడం, ఏ పని చేయకుండా ఖాళీగా ఇంట్లో కూర్చోవడం, మీరు ఏ మాట చెప్పినా వినకపోవడం, ప్రతి విషయాన్ని నెగిటివ్గా మాట్లాడటం, నెగిటివ్ ఆలోచనతో ఉండటం, అలా ఎవరైతే బాధపడుతున్నారో ఆ వ్యక్తి స్నానం చేసే నీళ్ళలో నిమ్మకాయని కట్ చేసి ఒక సగం రసాన్ని నీళ్ళలో కలపండి. ఆ వ్యక్తి స్నానం చేసే నీళ్ళలో మీరే అలా ఉంటే మీరు కలుపుకోవచ్చు, ఇబ్బంది లేదు. ఇది ఒక్క ముక్క చాలు. ఈ ఉపాయాన్ని ఏ రోజు నుండి మొదలు పెట్టవచ్చు. ఆ వ్యక్తిలో మార్పు వచ్చే వరకు చేస్తూ ఉండవచ్చు, ఖచ్చితంగా మార్పు వస్తుంది. అలాగే కుటుంబంలో అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉన్నవారు, ఆర్థికంగా అప్పులు ఉన్నవారు, తంత్రమంత్ర ప్రయోగ బాధలతో ఇబ్బంది పడుతున్నవారు, ఒకవేళ మీ పైన అంటే ఎవరైనా చేశారు అని అనుమానం ఉన్నా సరే, నెగిటివ్ ఎనర్జీతో ఇబ్బంది పడుతూ ఉన్నా ఈ ఉపాయం చేయవచ్చు. ఈ ఉపాయం ఎలా చేయాలంటే, ఒక నిమ్మకాయ తీసుకోండి. ఒకటి గుర్తుంచుకోండి, నిమ్మకాయకి డాగు లేకుండా ఉన్న నిమ్మకాయ తీసుకోండి. అంటే మచ్చలు ఉండకూడదు, అంటే కుళ్ళిపోయినట్టు కానీ ఇలాంటివి ఉండకూడదు. అలాంటి నిమ్మకాయ తీసుకోండి. ఈ ఉపాయాన్ని
శనివారం నాడు కానీ మంగళవారం నాడు సాయంత్రం 6 దాటిన తర్వాత చేయాలి. ఈ ఉపాయాన్ని సాయంత్రం 6 దాటిన తర్వాత చేయాలి. శనివారం నాడు కానీ మంగళవారం నాడు కానీ తీసుకుని దీన్ని ఏం చేస్తారంటే మీ తల చుట్టూ 7 సార్లు తిప్పుకోండి. మీరు తల చుట్టూ 7 సార్లు ఎలా తిప్పుకోవాలి? యాంటీ క్లాక్ వైజ్ అంటే మీకు చూపిస్తాను. ఇది మీ మనిషి అనుకోండి, మన గుళ్ళో ప్రదక్షిణ ఇలా చేస్తాం, ఇలా తిప్పుకోవాలి. యాంటీ క్లాక్ వైజ్ 7 సార్లు తిప్పుకోండి. ఎవరికి వారు కూడా చేసుకోవచ్చు. తిప్పుకున్న తర్వాత లేదంటే మీ కుటుంబ సభ్యులు ఎవరైనా సరే చేయవచ్చు. అంటే ఇంట్లో భార్య ఉంటే భర్తకు చేయవచ్చు, పిల్లలకు చేయవచ్చు. చిన్న పిల్లలకి పెద్దవాళ్ళు చేయవచ్చు. మరి చిన్నపిల్లలు అంటే 18 సంవత్సరాల లోపు ఉన్నవారు పెద్దవాళ్ళకి చేయకూడదు, అది గుర్తుంచుకోండి. 18 సంవత్సరాలు దాటిన వారు చేయవచ్చు, ఇబ్బంది లేదు. మీరు తల చుట్టూ తిప్పుకున్న తర్వాత ఈ నిమ్మకాయని చాకుతో 4 ముక్కలు కట్ చేయండి. ఇలా 4 ముక్కలు కట్ చేసి మీ ఇంటి బయటకు వచ్చి 4 దిక్కులకి విసిరేయండి. తూర్పు, పడమర, ఉత్తరం, దక్షిణం. ఇలా మీరు ఇది శనివారం సాయంత్రం చేయాలి. ఈ ఉపాయాన్ని 5 శనివారాలు కానీ 5 మంగళవారాలు కానీ చేయండి. ఖచ్చితంగా ఏదైతే మీరు ఇబ్బంది పడుతున్నారో ఆ ఇబ్బంది ఆటోమేటిక్గా బయటపడతారు. అంటే ఈ రెండో ఉపాయం అనారోగ్య సమస్యలతో బాధపడుతూ ఉండి, ఆర్థిక సమస్యలతో బాధపడుతూ ఉండి, అంటే కుటుంబ పరంగా అప్పులు చేసి అలాగే తీర్చలేకపోవడం, ఎప్పుడు చిరాగ్గా ఉండటం, ఇంట్లో వారికి ఏదో ఒక అనారోగ్య సమస్య వెంటాడుతూ ఉండటం, అలా జరుగుతున్నప్పుడు నిర్భయంగా చేయండి. ఇది ఎవరైనా తంత్రమంత్ర ప్రయోగాలు చేశారు, ఇంటి పక్కన వాళ్ళు చేశారు, కుటుంబ సభ్యుల ఆస్తుల కోసం చేశారు, ఇలాంటి అనుమానాలు ఉన్నా చేయవచ్చు. ఇది మీకు ఎలా ఉపయోగపడుతుందంటే ఎప్పుడైతే మీ మీద ఏదన్నా ప్రయోగం జరిగి ఉంటే మీకు అనారోగ్య సమస్య అనేది అంటే అప్పుడు దాకా బాగా ఉన్న సడన్గా అనారోగ్యం రావటం, అప్పటికప్పుడు హాస్పిటలైజేషన్ అవ్వడం, లక్షలు ఖర్చు అవ్వడం, కుటుంబంలో భార్య పిల్లలతో ఇబ్బందులు రావటం, ఆర్థికంగా అప్పులు చేయవలసిన పరిస్థితి ఏర్పడటం, ఇలా జరిగింది అంటే మాత్రం ఖచ్చితంగా మీ మీద ఆ ప్రభావం ఉన్నట్టు లెక్క. అలాగే మనకి ఎవరైనా సరే చుట్టుపక్కల వారు నిమ్మకాయలు దిష్టి తీసి లేదంటే మీ ఇంట్లో పడేయటము లేదా మీ దొడ్లో పడేయటం చేశారనుకోండి, మరి మీరు భయపడుతూ ఉంటారు. అలాంటప్పుడు మీరు ఏం చేస్తారంటే ఒక తులసి ఆకు తీసుకోండి. తులసి ఆకు తీసుకొని ఆ నిమ్మకాయ మీద పెట్టి, అది మీ నిమ్మకాయ కాదు, ఎవరో వేశారు, ఆ నిమ్మకాయ మీద పెట్టి ఒక కవర్ తీసుకొని, పాలిథిన్ కవర్ తీసుకొని దాన్ని డైరెక్ట్గా ఇలా తీసుకువెళ్ళి డ్రైనేజీలో పడేయండి. మీకు ఎటువంటి ప్రమాదము ఉండదు. అలాగే ఏ వ్యక్తి అయినా సరే మీకు తెలిసిన వాళ్ళు పరిచయం ఉంది, తోట ఉంది, నిమ్మకాయలు పండిస్తున్నారు, వాళ్ళు మీకు నిమ్మకాయలు ఇస్తే ప్రాబ్లం లేదు. కానీ ఇంటి పక్కన వాళ్ళు ఎవరైనా సరే ఇక నిమ్మకాయలు మిగిలిపోయాయి, ఎక్కువ తెచ్చాము, తీసుకోండి అన్నా తీసుకోవద్దు. ఇది బాగా గుర్తుంచుకోండి. ఎందుకంటే నిమ్మకాయలో ప్రయోగాలని పారించగలిగే శక్తి ఉంటుంది. అద్భుతాన్ని సృష్టించగలదు, వినాశనాన్ని కూడా సృష్టించగలదు. కాబట్టి నిమ్మకాయ విషయంలో జాగ్రత్తగా ఉండండి. మిత్రులారా, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే ఛానల్ని కొత్తగా చూసేవారు సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. 10 మంది మిత్రులకి షేర్ చేయండి. ఒకటి గుర్తుంచుకోండి, ఇది మీ జీవితాన్ని మార్చే ఉపాయం, తేలికైన ఉపాయం, ఖర్చు లేని ఉపాయం. ప్రయత్నపూర్వకంగా చేయండి, ఫలితాన్ని పొందండి. ఓం నమః శివాయ. శ్రీమాత్రే నమః.